1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కో-కన్వీనర్ మానేశ్వర్ చారి పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. 1975 జూన్ 25న దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యయనంగా నిలిచిపోయిందని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీ కో-కన్వీనర్ మౌనేశ్వర్ చారి పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను అణచివేసి రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించిందని పేర్కొన్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే హక్కు, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో వేలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు రాజకీయ నాయకులు నిర్బంధాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఈ సందర్భంగా యువతకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 1975 జూన్ 25న జరిగిన ఎమర్జెన్సీ స్మరించుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి, జిల్లా కన్వీనర్ సూర్య, స్టేట్ హాస్టల్ కో-కన్వీనర్ సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, రమావత్ సతీష్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు విజయ్, వెంకటేష్, నరసింహ, అక్షిత్, తరుణ్, మల్లికార్జున్, సాయి, సతీష్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. कार्तिक कठिन कांति रेखा एबीवीपी मार करेगा. बोलो भारत माता की जय. భారతదేశంలో ఇంకా చీకటి రోజున తెచ్చుకొని చీకటి రోజున అనేటువంటి గుర్తు చేసుకున్నటువంటి రోజు 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఓటమిని అంగీకరించకుండా భారతదేశం యొక్క న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించకుండా ఆ రోజు భారతదేశం అంతా కూడా ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ అంటే భారతదేశం యొక్క పౌరుల యొక్క హక్కులను కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ, దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా అణగదొక్కి, పత్రికా వ్యవస్థను కూడా అణగదొక్కి ఆ రోజు దేశ పౌరులు తమ హక్కులందరినీ కూడా కోల్పోయిన రోజు. ఆ రోజు అనేకమైనటువంటి రాజకీయ నాయకులను కానీ సంఘ సంస్కృతులను అందరినీ కూడా జైళ్ళలో పెట్టి సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి ఇతర వ్యక్తులను జైలు పాలన చేసి ఒక నియంత్ర పరిపాలనను ఆ రోజు ఇందిరాగాంధీ కొనసాగించింది. అది ఎక్కువ రోజు నిలవలేదు. ఆ తర్వాత ఎన్నికలకు పోయిన వెంటనే భారతదేశ ప్రజలు ఆమెకి తగినటువంటి బుద్ధి చెప్పి ఆ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీని ఘోరాతి ఘోరంగా ఓడగొట్టడం జరిగింది. ఇది మన అందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది సంఘ సంస్కర్తలు మన కోసం పనిచేసింది. ఆ రోజు ఆమె రాజ్యాంగాన్ని గౌరవించకుండా చేసిన పనిని ఓటు హక్కుతోటి, ఓటు తీర్పుతోటి ప్రజలు బుద్ధి చెప్పింది. ఈరోజు సమాజంలో మనం కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ యొక్క జెన్జీ జనరేషన్లో మన దేశంలో ఉన్నటువంటి మన హక్కులను కాపాడుకుంటూ, మన హక్కులను నిర్వహిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిలో ఇలాంటి రాజకీయ నాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి కుట్రను మా దేశంలో